ఇలా మన గవర్నర్ సారు ఢిల్లీకి పోయిండు. కేంద్ర పోలీసు సాఫిట్లక ఇగో ఎంత పడుతుంటే ఆన పడుతుంది. నక్కల ఫెండ్లి అవుతుంది, నక్కల ఫెండ్లి. అబ్బా ఏంటి తమ్మి, ఎందుకు గంతగానం మేగిరం? నిమ్మలంగా చెప్పొచ్చు కదా. నిమ్మలంగానా? సాఫిట్లక నాకైతే జీతం పెట్టాలి చెప్తున్నా చూడు. ఏంటి? నీకు నేను జీతం ఇస్తున్నా కదా, మళ్ళీడికెళ్ళి పెంచాలా జీతం? ఏ నువ్వెచ్చారు కారాక సర్కారు ఇచ్చేది పెంచు. అన్నా మంచి చాలే ఉన్నావు తమ్మి. సర్కారు ఇచ్చే జీతం కావాలా నీకు? ఏ ఊకాక జెడ్ ఫిషర్ మెన్ లాంటి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఈ జీతంతో నువ్వు ఫుడ్ కాయ కూడా వస్తలేదు నాకు. ఏంది? జెడ్పీ చైర్మన్ల జీతం ₹1,00,000. ₹1,00,000 జీతం ఇవ్వాలా నీకు? జెడ్ ఫిషర్ మెన్ అయితే ఒక జిల్లాకే చైర్మన్, నేనైతే 10 జిల్లాలకు వార్తలు చెప్తున్నా. 10 జిల్లాల వార్తలు చెప్తున్నావని 10 లక్షల జీతం కావాలా తమ్మి? తెలంగాణ వచ్చినాక మళ్ళీ సర్పంచ్లకు, ఎంపీటీస్లకు, జెడ్పీటీస్లకు, మళ్ళీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వాటీసోలకు, పోలీసులకు కూడా పెంచారు. నాకు పెంచరా? అరే అలాకు సర్కార్ తరపున కేసీఆర్ సార్ పెంచిండు, నీకెవరు పెంచాలా తమ్మి? మనది ప్రైవేట్ కంపెనీ కదా. ప్రైవేట్ కంపెనీ అంటే తెలంగాణలో లేదా? మళ్ళా ఇగో సర్కార్ వార్తలు, మళ్ళీ చంద్రబాబు సార్ వార్తలు, కాంగ్రెస్ వాళ్ళ వార్తలు, పువ్వు గుర్తుల వార్తలు అన్ని చెప్తున్నా. అన్ని చెప్తున్నావని సర్కార్ వాళ్ళు మనకు జీతం పెంచమంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? నేను సర్కారు కోటేయలేదా? ఇగో సకల జనుల సమ్మెలు అయితే కోటన్నం సార్ చెప్పంగానే పతిశన్ల దంట కొట్టేది ఉన్నా కానీ ఇరిసిపెట్టి ఎట్లను కొట్టుకొని మొత్తం రాలి జీతం అట్టే వచ్చినా నేను ఎట్లను కొట్టుకొని, అందుకే తెలంగాణ వచ్చిన మళ్ళా. అబ్బా మంచి పని చేసినావు కానీ సారు, కేసీఆర్ సారు ₹1,00,000 బడ్జెట్ పెట్టిండు కదా, గది మొత్తం నీకే ఖర్చు పెడతాడు. నాకేలా ఖర్చు పెట్టినాక ఉచిత మాటలు చెప్తున్నా చూడు మళ్ళా. ఆగో బంజారా హిల్స్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీ నాయనకు పింఛని 200కెళ్ళి 1000కి పెంచే, హెల్త్ కార్డులు ఇస్తామని, లోన్లు కూడా మాఫీ చేసే, కళ్యాణ లక్ష్యం పెట్టే, ఇవన్నీ ఏడికెళ్ళి వస్తున్నాయి సార్ ఇస్తలేడా? అన్ని కలిపితే ఎంత వస్తుంది అక్క? జెడ్ ఫిషర్మెన్ జీతం పైసలు అని కూడా రావు. అరే బీడీలు చేసే వాళ్ళకు ₹1000 ఇస్తుండే, సన్న బియ్యం పోస్తుండే, ఇవన్నీ మనకు పెంచినట్టు కాదా? ₹1 బియ్యం ఇచ్చి సార్ బారవాడు ఎందుకు అక్క? జీతం పెంచమని మనమే కొనుక్కుందాం అలాగా సలాగా. తమ్మి నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నావు, సర్కార్ జీతం ఎట్లా ఇస్తుంది? కంపెనీకి లాభం వచ్చిందనుకో అప్పుడు మనకు జీతాలు పెంచుతారు. అంటే సర్కార్కు లాభం వస్తేనే కేసీఆర్ సార్ అందరికి జీతాలు పెంచిందా? అయ్యో లాభం అనరు తమ్మి, దాన్ని ఆమ్దాని అంటారు. సర్కారేమో మనం వాడుకునే అన్నిటి మీద పన్నులు వసూలు చేస్తుంది, వాటి మీద ఆమ్దాని మంచిగా వస్తుంది కాబట్టి లీడర్లకు, కొలువులు చేసేటోళ్లకు జీతాలు పెంచిండు సారు. మన తెలంగాణ వచ్చినాక సర్కారు బాగా ఆమ్దాని వచ్చినప్పుడు మన కంపెనీకి కూడా పైసలు ఇచ్చి సత్తిగాని జీతం కూడా జనాత వెతికియొచ్చు కదా. అరే రామా నీకెట్లా చెప్పుడు? ఎట్లా చెప్పుడు వద్దాక నాకైతే జీతం పెంచాల ముందుగాల. నా తాన ఆధార్ కార్డు కూడా ఉన్నది, మన ఇంకోటి ఓట్లేసే గుర్తింపు కార్డు కూడా ఉన్నది. అబ్బా ఈ జీతాలు పెంచిండ్రన్న ముచ్చట నీకెవరు చెప్పిండ్రు తమ్మి? బుచ్చన సార్ లేరా ఆయన చెప్పిండు. ఆయనకి ఇవన్నీ కాదాక నాకు సర్కార్ జీతం ఇప్పిస్తున్నావా లేదా చెప్పు ముందుగాల. ఇప్పిస్తా. ఈ బుచ్చన్న సార్కు ఏడ పని లేదు, నాకు లేని పోని తలకాయ నొప్పి పెట్టిండు. కానీ తెలంగాణ వచ్చినాక లీడర్లకు, ఆఫీసర్లకు, సర్కార్ కొలువులు చేసేటోళ్లకు మంచి జరిగినట్టు మనసుంటి కామన్ పబ్లిక్ కూడా మంచి జరిగితే మా సత్తాసుంటోళ్ళు మస్తు సంబరపడతారు కదా.